ఒకరికొకరు సాయం. మాజీ సీఎం కేసీఆర్ లేఖ విషయంలో జస్టిస్ నరసింహారెడ్డిని వెనకేసుకొస్తున్న బీజేపీ. పవర్ కమిషన్ ఏర్పాటు వెనుక బీజేపీ ఉందా? బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లలపై విచారణకు కూడా ఆయనే. ఇక్కడ రేవంత్, అక్కడ మోడీ. తెర వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది? కేసీఆర్ ఇరికించే ప్రయత్నంలో భాగమేనా? గనుల విషయంలోనూ సాయం చేసుకుంటున్నారా? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా ఇరు పార్టీల చర్యలు. కందుకులేని దురద కత్తికెందుకన్నట్టు ఉంది బీజేపీ నేతల పరిస్థితి. విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాస్తే సొంత పార్టీ నేతలే ఎవరు పెద్దగా స్పందించలేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. అసలు కమిషన్ ఏ ప్రభుత్వంలో ఉన్నది? ఆ కమిషన్ వెనుక ఉన్నదెవరు? పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై కాషాయం పార్టీ నేతలకు అంత గౌరవం ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య ఉన్న సంబంధం బాంధవ్యాల దగ్గర ఆ ప్రయాణం ఆగుతుంది. ఇరువురి మధ్య గట్టి బంధం ఉన్నదనేది తెలుస్తుంది. తెలియకుండానే రేవంత్ రెడ్డి బీజేపీ ట్రాప్ లో పడ్డాడు. ఉంది, రేవంత్ రెడ్డి కూడా ఒక బిగ్ ప్లానే ఉన్నది. కుడి ఎడమైతే అన్నట్టు ఏమన్నా అటు ఇటు అయితే సోనియా గాంధీకి కోపం వస్తే సోనియా గాంధీగా చాలు బిడ్డ, రేవంత్ రెడ్డి నువ్వు ఇన్ని నాళ్ళు పరిపాలించింది, నీ పరిపాలన మీద ప్రజలు సంతృప్తిగా లేరని ఏమన్నా సోనియా గాంధీకి కోపం వస్తే పదవి తీసేస్తే రేవంత్ రెడ్డి వ్యూహానికి ఆయన కూడా ఒక తెరలు చెప్తాడు. ఇదంతా ఒప్పందాల్లో భాగంగా జరుగుతుంది. లేకపోతే బండి సంజయ్కి ఏం నొప్పి? 12 పేజీల లేఖలో కేసీఆర్ నరసింహారెడ్డిని అన్నాడు. 12 పేజీల లేఖ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామి కాదు బండి సంజయ్. కానీ బండి సంజయ్కే నొప్పి పుట్టుకొచ్చింది. దాని మీద బట్టి విక్రమార్క స్పందించలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించలేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించలేదు, మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ స్పందించలేదు. ఎవ్వరికి లేని నొప్పి బండి సంజయ్కి వచ్చి పడ్డది. ఎందుకంటే బీజేపీ అదేవిధంగా రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒక టైఅప్ అయి కేసీఆర్ని ముందు మనం దెబ్బ కొడితే, కేసీఆర్ కుటుంబాన్ని నిర్వీర్యం చేస్తే, కేసీఆర్ కుటుంబాన్ని ముందు మనం పట్టుకొని జైలు ఎత్తే వాళ్ళు ద్రోహులు పాపులు అని నమ్మిస్తే మనం ఈజీగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయొచ్చు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే మనం ఇక్కడ సక్సెస్ అయినట్టే. ఇక నీకేం కావాలో నువ్వు పంచుకో, నాకేం కావాలో నేను తీసుకుంటా. ఇట్లా వీళ్ళ 2 పార్టీల్లో ఉన్న నేతలకు కావచ్చు, ఈ 2 పార్టీల దుర్మార్గాలకు కావచ్చు, వాళ్ళ అవినీతి అక్రమాలకు కావచ్చు, ఇక అద్దు అడుపు లేకుండా పోతుంది. మనల్ని అడిగేటోడు ఉంటాడు, మనల్ని ఎదిరించేటోడు ఉండడు అనే ఒక ఆలోచనలో ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ తోటి అంటగాగుతున్న విధానాన్ని, ఆలోచనని మనం ఒట్టిగా పసిగట్టచ్చు. కేసీఆర్ లేఖ రాసింది జడ్జి గారికి, దానికి జడ్జి గారి కమిషను, దానికి మళ్ళా కౌంటర్ దాఖలు చేయాలి. ఒకవేళ కమిషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడాలి. కానీ అందుకు భిన్నంగా, అందుకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఇక్కడ లైన్లోకి వచ్చింది. బండి సంజయ్ ఇందులో ఎంటర్ అయ్యింది. కమిషన్ని వ్యతిరేకిస్తావా? కమిషన్ని వ్యతిరేకిస్తే నువ్వు అవినీతిని ఒప్పుకున్నట్టే అని వీళ్ళే అంటారు. ఇక నాకు నిన్న ఆయన ఫోన్ చేసిండు, నైట్ 10-10:30కు ఫోన్ చేసిండు. ఏమంటాడు? ఆ కేసీఆర్ విచారణకు పోకపోతే దొంగని ఒప్పుకున్నట్టే కదా. అంటే చూడండి, సామాన్యుల జనాల్లో వీళ్ళు ఎంత బలంగా అబద్ధాలను ఒప్పించి నమ్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మనం విచారణకు పోనంత మాత్రానట అవినీతి పరుడు, అక్రమార్కుడు, అక్కడ అవినీతి జరిగినట్టే అనే ప్రజల మైండ్ సెట్ని తీసుకొచ్చింది వీళ్ళు. ఇట్లనే కేసీఆర్ ఏమన్నా చిన్నపిల్లగాడా, 10వ తరగతి పిల్లగాడా, ఇంటర్ పిల్లగాడా, డిగ్రీ పిల్లగాడా? విచారణకు పిలవగానే ఉరకడానికి, రాజకీయంగా మైలేజ్ రావడానికి రాజకీయంగా ఆయన అడుగులు ఉంటాయి తప్పించి కమిషన్ పిలవంగానే రేపు వస్తానది, ఇప్పుడు పనులు అనుకుంటానా రేపు పొద్దున్నే వస్తానడానికి ప్రతిదీ ఒక స్ట్రాటజీ ప్రకారం పోతారు రాజకీయ నాయకులు. ఆ స్ట్రాటజీలో భాగమే 10-12 పేజీల లేఖ కావచ్చు, ఆయన ఎదురు దాడి కావచ్చు. అంతేగాని నేను అవినీతిని ఒప్పుకున్నా, అవినీతి జరిగినట్టే. సోషల్ మీడియా చూడండి, కాంగ్రెస్ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా ఎంతగా ప్రజల్లోకి, సామాన్యుల్లోకి అబద్ధాలను మోసుకపోయి ఆ అబద్ధాలు నిజమన్నట్టు నమ్మిస్తుందో అర్థం చేసుకోండి. ఇక బీఆర్ఎస్ ఏమో నిద్రపోతాను, బీఆర్ఎస్ లీడర్లు నిద్రపోతాను.